శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అపారలోచనశంభుః భగవాన్ బాదరాయణః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 137వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పటికి మనం 700 మంత్రాలు పూర్తి చేసాం. ఇక్కడి నుంచి 701వ మంత్రం ప్రారంభమవుతుంది. శ్లోక సంఖ్య 137. దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాలాపరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి. దేశకాలాపరిచ్ఛిన్న ప్రథమం, సర్వగా ద్వితీయం, సర్వమోహిని తృతీయం, సరస్వతి చతుర్థం, శాస్త్రమయీ పంచమం, గుహాంబా షష్ఠం, గుహ్యరూపిణి సప్తమం. సప్తపది అయం శ్లోక. దేశకాల అపరిచ్ఛిన్న. దేశకాల అపరిచ్ఛిన్న ఏమిటి దాని అర్థం? ఒక ప్రదేశం, ఒక సమయం మనకు ఉంటాయి మానవ మాతృలకు. అమ్మవారు అన్ని దేశాలకు అన్ని ప్రదేశాలకు అనుగ్రహం కలిగిస్తుంటారు, అన్ని సమయాలకు అనుగ్రహిస్తుంటారు. దేశకాల వివక్ష లేదు అక్కడ. దేశము, ప్రదేశము, విదేశము, స్వదేశము ఇవన్నీ కూడా ఉపసర్గలు చేరడం వల్ల అర్థాలు మారుతూ ఉండేటటువంటి సంస్కృత పదాలు. హయగ్రీవ స్వామి వారి అనుగ్రహం వల్ల వసుంజాది వాగ్దేవతలు దర్శించినటువంటి ఈ మంత్రాలను అధ్యయనం చేయడం అనేది పుణ్యం పురుషార్థంగా భావిస్తున్నాం. కారణం ఏమిటి? అమ్మవారి నామాలను అర్థవంతంగా చదువుకోవడం, దానికి బీజాక్షరం చేర్చి మంత్రంగా జపించడం, అది ఒక విధానం అయితే, అది ఒక ప్రయోజనం. రెండవది ఏమిటి? సంస్కృత భాష ప్రాథమిక పరిజ్ఞానం. సంస్కృత భాషలో ఒక సంప్రదాయం ఉంది. వ్యాకరణ శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఉపసర్గేణ ధాత్వర్థ బలాదన్యత్ర నీయతే ప్రహారాహార సంహార విహార పరిహారవత్ అని చెప్పారు. ఒక పదానికి ముందు చేర్చే వాటిని ఉపసర్గలు అంటారు, చివరి చేర్చే వాటిని ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలు ఉపసర్గలు చేరడం వల్ల అర్థాలు మారిపోతుంటాయి. ఉదాహరణకు హార అనే పదం ఉంది. హురు అంటే తీసుకునుట, హార అదే హార. దానికి ప్రా చేరిస్తే ప్రహార కొట్టుట, ఆ చేరిస్తే ఆహార ఆహారం తీసుకోవడం, వి చేరిస్తే విహార స్వేచ్ఛగా తిరగటం, సం చేరిస్తే సంహార నశింపజేయటం, పరిహార అంటే బదులు తీర్చడం. ఇలా అనేక అర్థాలు వస్తాయి. ఎందుకు చెప్పాను అంటే, ఉపసర్గేణ ధాత్వర్థ బలాత్ అన్యత్ర నీయతే. ఉపసర్గ చేయడం వల్ల ఆ ధాతువు యొక్క అంటే మూలతో ఏ నామవాచకం అయినా సరే ధాతుజ నామవాచకం ఉంటారు. క్రియల్లోంచి ఏర్పడటమే సంప్రదాయం, వ్యాకరణ సంప్రదాయం సంస్కృతంలో. ధాతుజ నామవాచకం. ధాతువులు అంటే క్రియలు, మూలధాతువులు. వాటిలోంచి ఏర్పడే నామవాచకాలే ధాతుజ నామవాచకాలు. వాటికి ముందు ప్రా చేర్చే ఉపసర్గ చేరిస్తే వాటి అర్థాలు పూర్తిగా మారిపోతుంటాయి. ఉపసర్గేణ ధాత్వర్థ బలాత్ అన్యత్ర నీయతే. ఉపసర్గ చేరడం వల్ల అంటే ఉపసర్గ చేరడం అంటే ఉపసర్గ అంటే ఏంటి? ముందు చేరే పదం. అది 2 అక్షరాలు అవచ్చు, 2 అక్షరం 3 అక్షరాలు అవచ్చు, 1 అక్షరం అవచ్చు. అది చేరడం వల్ల ధాత్వర్థ
ఆ ధాతువు యొక్క అర్థం బలవంతంగా అన్యత్ర నీయతే ఇంకో విధంగా మారిపోతుంది. ఉదాహరణ ప్రహార, సంహార, ఆహార, విహార, నీహార, పరిహార, ప్రతిహార, అధిహార, అభిహార ఇలా మారిపోతుంటాయి అర్థాలు. 21 అనేక ఉపసర్గాలు ఉన్నాయి. వాటిలో 21 ఉపసర్గలు ముఖ్యమైనవి. 21 ఉపసర్గలు ప్రపర అప సం అనౌ అను అవ నిస్ నిర్ దుస్ దుర్ వి ఆంగ్ ని అధి అపి సు ఉత్ అభి ప్రతి పరి ఉప ఏతే ప్రాదయ అని చెప్తారు వ్యాకరణ శాస్త్రంలో. ఇలాంటి ఉపసర్గలు చేరడం వల్ల మారిపోతుంటాయి. ఎందుకు చెప్పానంటే ఇక్కడ అపరిచ్ఛిన్న దేశకాలాలకు పరిచ్ఛిన్నం కానివారు. ఛిన్న అంటే విభిన్నంగా ఉండేది, అపరిచ్ఛిన్న అంటే విభిన్నంగా ఉండరు. అన్ని దేశాలకు అన్ని కాలాలకు సమైక్యమైన రూపం అమ్మవారిది. అది ఈ మంత్రానికి అర్థం. దేశకాల అపరిచ్ఛిన్న, దేశాన్ని బట్టి కానీ కాలాన్ని బట్టి కానీ అమ్మవారికి ఇది పరిమితి అనడానికి లేదు. అమ్మవారు ఒక ప్రదేశంలో భవానీ మాతగా ఉంటారు, ఇంకో దేశంలో కాళీగా ఉంటారు, ఇంకో దేశంలో రాజరాజేశ్వరిగా ఉంటారని చెప్పడానికి లేదు. అమ్మవారి యొక్క నవరూపాలు అన్నిట్లోనూ సమానంగా ఉంటాయి. దేశకాలాలకు భిన్నంగా ఉంటారు, దేశకాలాలకు అతీతమైన స్వరూపం. కాలం కృతయుగంలో అమ్మవారు అలా ఉండేవారు, త్రేతాయుగంలో ఇంకో రకంగా ఉండేవారు, ద్వాపరయుగంలో ఇంకో రకంగా ఉంటారు, కలియుగం ఇంకో రకంగా ఉంటారు అంటానికి అవకాశం ఉందా? లేదు. అంచేత దేశకాల అపరిచ్ఛిన్న, దేశకాలాలకు అధిగమించినటువంటి ఏకైక స్వరూపం అమ్మవారిది. సర్వగా, సర్వత్ర గచ్చతీతి సర్వగా, సర్వత్ర గచ్చతీతి సర్వగా, అన్ని చోట్లకు అమ్మవారు వెళ్ళిపోతారు. కారణం ఏమిటి? సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం అమ్మవారి యొక్క దివ్య లక్షణాలు. ఒక్క క్షణంలో ఇంకో దేశానికి వెళ్ళిపోతారు, అక్కడ ఎవరు ధ్యానిస్తుంటే వాళ్లకు అనుగుణం అవ్వడానికి. ఇంకో క్షణంలో భారతదేశానికి వస్తారు, ఇంకో క్షణంలో మరో దేశంలో ఉన్న భక్తులను అనుగ్రహిస్తారు. సర్వత్ర గచ్చతీతి సర్వగా, సర్వమోహిని, సమస్త జీవులను కూడా, సర్వ అంటే జీవులే కాదండి, చరాచర జీవులు, కదిలే జీవులు, కదలని జీవులు అన్నిటికీ ఒక రకమైన మోహభ్రాంతిని కలగజేస్తారు అమ్మవారు. భ్రాంతి, ఈ భ్రాంతి అనేక విధాలుగా ఉంటుంది. ఉదాహరణ ఏంటంటే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. రజ్జు సర్ప భ్రాంతి, రజ్జు అంటే తాడు, సర్ప అంటే పాము. వెడుతున్నాం, ఒకసారిగా విద్యుత్ ప్రసారం అంతరాయం ఏర్పడింది, అంతా చీకటి, కొంచెం నక్షత్రాలు వెలుగు కనిపిస్తోంది, కాలికి ఏదో మెత్తగా తగిలింది, కొంచెం చూసేటప్పుడు వంకరగా ఉంది, కదులుతున్నట్టు అనిపించింది, అయ్యో పామ అరుస్తుంటారు. అది భ్రాంతి. ఈ లోపల ఎవరో మిత్రుడు కర్రదీపిక తీసుకొచ్చాడు. కర్రదీపిక అంటే టార్చ్ లైట్ చూపించాడు. ఏంటో భయపడుతున్నామంటే పాము అన్నాడు వాడు. చూపించే తాడు, వంకరగా పడి ఉన్న తాడు. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఇలాంటి మోహాలు అనేకం అమ్మవారు లీలా విలాసాలు. ఇలా సమస్త జీవులను కూడా మోహింపజేస్తుంటారు. కానీ అమ్మవారిని ఆశ్రయిస్తే మోహం పోతుంది. సరస్వతి, రసేన సహవర్తతే ఇది సరస్వతి. రసేన సహవర్తతే, రసత్వం అంటే వ్యాపించడం, వ్యాపకతత్వం కలిగిన వారు అమ్మవారు, సరస్వతి అమ్మవారు. ఉదాహరణ, అమ్మవారు అక్షర రూపిణి, పుస్తక రూపిణి, జ్ఞాన రూపిణి, విజ్ఞాన రూపిణి, సుజ్ఞాన రూపిణి, ప్రజ్ఞాన రూపిణి, అజ్ఞాన రూపిణి. ఇవన్నీ వ్యాపిస్తుంటాయి. గురువుల నుంచి శిష్యులకు, శిష్యు నుంచి ప్రశిష్యులకు, తండ్రి నుంచి కుమారుడికి, తల్లి నుంచి కుమార్తెకు, ఇలా మనవరాలకు, మనవళ్లకు ఇది వ్యాపిస్తుంటుంది కదా. రసేన సహవర్తతే ఇది సరస్వతి. వ్యాపకత్వంతో కూడిన వారు కనుక సరస్వతి అన్నారు. మనం సరస్వతి అంటుంటాం, కానీ అర్థం ఏమిటి? రసేన సహవర్తతే ఇది సరస్వతి. వ్యాపకత్వంతో కూడిన వారు కనుక ఆ జ్ఞానశక్తి స్వరూపిణి. అలాంటి అమ్మవారికి నమస్కారం. శాస్త్రమయీ, అన్ని శాస్త్రాలు అమ్మవారి రూపాలే కదా. ఏ శాస్త్రం తీసుకోండి, శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదశాహుర్మనీషిణ. వేదంలో 6 అంగాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు అంటారు. శిక్షా వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అంటే ధర్మశాస్త్రం. ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలే. అంటే శాస్త్రమయీ,
గుహాంబ. గుహుడు అంటే ఎవరండి? గుహ అంటే ఎవరికి కనిపించిన ప్రదేశం, లోతైన ప్రదేశం. అక్కడ జన్మించాట ఆయన. ఎవరు? కుమారస్వామి. చేత ఆయన గుహ అంటారు, గుహ అంటారు. ఆ గుహకు తల్లి ఎవరు? అంబ, పార్వతీదేవి. గుహాంబ కుమారస్వామికి తల్లి. గుహ్యరూపిణి. గుహ్యరూపిణి అంటే రహస్యమైన మంత్రరూపంలో ఉంటారు అమ్మవారు. మంత్రం ఎవరికి పడితే వాడికి చెప్పరు, యోగ్యత అర్హత అనుసరించి చెప్తారు. వాడు దీక్షగా చేయగలడా లేదా, చేయగలిగేవాడికి ఇస్తారు, లేకపోతే చెప్పేవాడికి మంచిది కాదు, శుభం కాదు. అర్హత యోగ్యత కలిగిన వాళ్ళకి మాత్రమే ఉపదేశిస్తారు మంత్రాలు, వాడు చేయగలవాళ్ళు అనుకుంటే, లేకపోతే చెప్పరు. ఇప్పుడు మనందరం అమ్మవారి అనుగ్రహంతో మంత్రాలను నేర్చుకుంటున్నాం కనుక అర్హత ఉంది. ఎందుకుంది? మొట్టమొదట ఓం రాం శ్రీరామాయ నమః అనే మంత్రంతో అష్టాక్షరి మంత్రంతో మొదలుపెట్టాం. ఆ అష్టాక్షరి మంత్రంతో మొదలుపెట్టిన తర్వాత మనకు అర్హత వచ్చింది, యోగ్యత వచ్చింది. అంతే గుహ్య రూపంలో ఉన్న అమ్మవారి యొక్క మంత్రాన్ని చేయగలుగుతున్నాం. అది గుహ్య రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వగాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వమోహిన్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శాస్త్రమయ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుహాంబాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గుహ్యరూపిణ్యై నమో నమః. స్వస్తి.